భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ గురుకుల పాఠశాలలోని విద్యార్థులకు విష జ్వరాలు ప్రబలుతున్నాయి. గత 5 రోజులుగా 30 మంది స్టూడెంట్స్ జ్వరంతో బాధపడుతున్నారు. దీంతో పాఠశాలలతో జగన్నాథపురం పిహెచ్సి వైద్య శిబిరాలు ఏర్పాటు చేసింది. విద్యార్థులను పరీక్షించి వైద్యులు వైరల్ ఫీవర్ నిర్ధారించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్స్ తెలిపారు. ఫీవర్స్ అన్నారు. ఇమీడియట్ గా జగన్నాథపురం పిహెచ్సికి ఇన్ఫార్మ్ చేశాము. ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు మెడికల్ క్యాంప్ కండక్ట్ చేశారు. దాదాపు ఒక 25-26 మందికి బ్లడ్ శాంపిల్స్ తీశారు. మలేరియా డెంగ్యూ అన్ని టెస్టులు చేశారు. అన్ని నెగిటివ్ వచ్చాయి. ఎవరు కూడా అన్ని వైరల్ ఫీవర్స్ అని చెప్పారు. 2-3 డేస్ టాబ్లెట్స్ వాడి చూడమని చెప్పారు. ఆ ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్నాము. అట్లానే కొంతమంది పేరెంట్స్ నియర్ బై పేరెంట్స్ వచ్చారు. మా పిల్లల్ని ఇంటికి తీసుకెళ్తామంటే కొంతమంది పేరెంట్స్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్ళారు. నెక్స్ట్ మళ్ళీ వాళ్ళ 30th ఇవాళ కూడా కొంతమంది అదే రిపీటెడ్ కొంతమంది ఫీవర్ అని చెప్తుంటే కొంతమంది మళ్ళీ వచ్చారు ఫీవర్స్ అని. మళ్ళీ పిహెచ్సికి చెప్తే వాళ్ళు మళ్ళీ వచ్చారు. మళ్ళీ క్యాంప్ కండక్ట్ చేశారు. ఇవాళ కూడా 35-36 ఓపీ నడుస్తుంది. అయిపోయింది. ఇప్పుడు ప్రెసెంట్ అయితే 38తో క్లోజ్ అయింది. ఓపీ క్లోజ్ అయింది.